ఇది పైన రూమ్ అండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇది కాకుండా ఇంకా కొంచెం పైన కూడా ఎక్కొచ్చు అనమాట. సో పైన నుంచి కూడా వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇదంతా చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అనమాట. మా ఇంటి సరౌండింగ్స్లో ఉన్న పరిసరాలు అంతా కూడా చూడండి. ఆవులు చక్కగా గడ్డి, మొత్తం గ్రీనరీ అంతా కూడా. చెట్లు ఎక్కువగా ఉంటాయి. బేసిక్గానే గ్రీనరీ చుట్టూ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ, పొలాలు. అండ్ ఎక్కువగా ఇక్కడ మాకు రాయలసీమ అనంతపూర్లో పల్లీలు, కందిపప్పు ఎక్కువగా పండుతాయి కాబట్టి ఎనీ టైం ఏదో ఒకటైతే ఉంటుంది. ఇది వేరే వాళ్ళదనమాట ఇక్కడ, బట్ మా కాంపౌండ్ వాళ్ళ పక్కనే అనమాట ఇదంతా కూడా. చూడండి పల్లీల చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి. చక్కగా వాళ్ళు స్ప్రింక్లర్స్ వేసేస్తారు. ఎంత బాగుంది కదా. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కొమ్మ పైన రోజు రాత్రిపూట అయితే ఒకటి ఆవులు కూర్చుంటుంది రోజు. ఇక్కడ పెద్ద పెద్దవి 2 ఉంటాయన్నమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి గట్టిగా అరుస్తుంటాయి. అవి రెగ్యులర్గా ఉంటాయి. అవి కింద నుంచి కంటే ఇక్కడ చూడండి పైనుంచి వేపమాన ఎలా కనిపిస్తుందో. మొత్తం ఇంటే మొత్తం పరిచేసింది చూడు పైన అంతా కూడా. ఇక్కడ దాకా వచ్చింది మాకు. ఎంత నీడ ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో అసలు. సో వేపకాయలు చూడండి ఎలా రాలిపోయినాయి, అన్ని పండినవన్నీ కూడా. ఇవి ఊడవడానికి మాకు, మా అమ్మకి పాపం టైం సరిపోదు ఊడ్చుకోవడానికి. ఇలా అంతా చుట్టూ చూస్తే అంతా కూడా గ్రీనరీనే మొత్తం. స్వచ్ఛమైన గాలి వెళ్తురు, ఎలాంటి పొల్యూషన్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉండదు. ఉన్నాయి కార్లు, బైక్స్ అయితే ఉన్నాయి, బట్ అవి అంత పొల్యూట్ కాదు ఇక్కడైతే. అంత ఇది మాకు అవ్వదు పొల్యూషన్. ఇలాగే ఇట్లనే చూసినట్టయితే ఇంకొంచెం ముందుకు అట్లా వెళ్తే అక్కడ కనిపించేది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు, అంటే మా నాన్న పెద్ద తమ్ముడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకొంచెం అటు ముందుకు వెళ్తే ఈ బిల్డింగ్ అవుతాన మా మేనత్త, పెద్ద మేనత్త, చిన్నత్త ఇద్దరు ఉంటారు. వాళ్ళ కోసం మా నాన్న కూడా ఇక్కడ అన్నదమ్ముల దగ్గరే ఇక్కడే సెటిల్ అయినాడనమాట. నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా వర్క్ చేసి చండీగఢ్లో వర్క్ చేసేవారు. నాన్న పంజాబ్ చండీగఢ్లో వర్క్ చేయడం అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇక్కడే ఇల్లు కట్టేసుకొని సెటిల్ అయిపోయినారు ఇక్కడే నాన్న వాళ్ళు. ఇంకా మాకేమో టీచర్ పెనుగొండ, నేనేమో విజయవాడ. మేమిద్దరమే అమ్మాయిలము. మేము ఒక 5-6 మంత్స్కి ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా చక్కగా ఎంజాయ్ చేసి అన్నీ కూడా. అత్తమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, అన్నగారు వాళ్ళకి మామిడి తోటలు ఉన్నాయి, మామిడి పళ్ళు తెచ్చిస్తారు చక్కగా. బోల్డని తెచ్చారు. ఇప్పుడు కూడా నేను వస్తున్నానంటే పెద్ద సిమెంట్ బస్తాలు తీసుకొచ్చారు. అవన్నీ తింటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా వెళ్ళేటప్పుడు ఎలాగో మా అమ్మ అన్నీ తీసి పెట్టింది. అప్పుడే అరిసెలు చేసింది, తర్వాత అక్క చేసి పెట్టింది అరిసెలు తీసుకొస్తుంది. తర్వాత మా అమ్మ చింతపండు అంట, అవి ఇవి అన్నీ తీసి పెట్టేసింది. వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకెళ్ళండి మర్చిపోకండి అనేసి అన్నీ. నేను వచ్చినానంటే మాత్రం ఇక్కడ నుంచి అన్ని కందిపప్పు, పల్లీలు, తర్వాత అలసంద, తర్వాత పెసర్లు, ఇవన్నీ కూడా తప్పకుండా తీసుకెళ్తాను నేను. ఇంకా అన్నీ తీసుకుపోమంటుంది, చాలా ఉంటాయి వాళ్ళిద్దరే కాబట్టి. కానీ ఇంకా నేను మోయలేనము అని చెప్పేస్తాను. నేను అన్నీ తీసుకోపోలేను తల్లి, ఎంత కారున్నా కారు కూడా పట్టదు అని చెప్పేస్తాను. సో ఈ మధ్య తీసుకుపోవట్లేదండి. ఇంకా నాకు కూడా వద్దులే మమ్మీ అక్కడ కొనేసుకుంటాము అని చెప్పేస్తా. కానీ ఎంతైనా కూడా మనకు అక్కడ కొనుక్కునేదానికంటే పుట్టింటి నుంచి వచ్చిన ఆ ఐటమ్స్కి ఉన్న వాల్యూనే వేరు, ఆ టేస్టే వేరు, ఆ ఫీలింగే వేరండి. ఎంత మనం కొనుక్కున్న తిన్నా కూడా ఆ ఫీలింగ్ అయితే రాదనమాట. అందుకే వద్దని చెప్పనమాట. అసలు ఏది కూడా ఇచ్చినా కూడా మా అమ్మ నాకు తెలియకుండానే బ్యాగ్లో పెట్టేస్తుంది అన్నీ తీసుకొచ్చి. ఇంకా వెళ్తున్నాను, ఇంకా బయలుదేరుతా రేపు ఎల్లుండి అంటేనే ఒకటి అన్నీ ఒక దగ్గర జమ చేసేస్తుంది, అన్నీ ఒక దగ్గర పెట్టేసి. అండ్ ఈరోజు మా అక్క కూడా వస్తుంది. మా అక్క వస్తూ అరిసెలు పట్టుకొచ్చేస్తున్నాను, లేదు అక్కడేం చేయొద్దు అనింది. సో ఇదన్నమాట పైన నుంచి చూస్తే అంతా. ఇక్కడికి మనం సిటీలో మనకి ఎవ్వరు ఉండరు కానీ బంధువులు అనేవాళ్ళు ఏం జరిగినా పట్టించుకోరు. కానీ ఇక్కడైతే మంచి వాతావరణం, పుట్టపర్తి ఎనీ టైం మాకు బాబా దర్శనం ఉంటుంది. ఎనీ టైము ఏ టైంలో అయినా కూడా చక్కగా ప్రశాంతి నిలయంలోకి వెళ్ళి కూర్చొని కొంతసేపు మెడిటేషన్ చేసుకొని రావచ్చు బాగా చక్కగా. ఈవినింగ్ టైం అలా వెళ్ళొచ్చు దర్శనానికి, బాబా సమాధి చూడడానికి. మేము ఒక్కొక్కసారి వెళ్తాం, ఒక్కొక్కసారి ఇంకా వీలవ్వక వెళ్ళట్లేదు అనమాట ఈ మధ్య. అసలు ఇప్పుడు ఈ టైం వచ్చినప్పుడు నేను అసలు వెళ్ళలేదు, నాకు కుదరక. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాంలే అని. ఖచ్చితంగా నాకు పుట్టపర్తికి వెళ్ళే సెంటిమెంట్ అయితే ఉంటుందండి. మా పాప పుట్టింది అక్కడే, మా బాబు పుట్టింది అక్కడే. బాబా వచ్చి వెంటనే ఆశీర్వదించాడనమాట. పాప బాబు పుట్టిన వెంటనే హాస్పిటల్కి అక్కడికి విజిట్కి వస్తాడు సత్యసాయి బాబా. వచ్చి అందరికీ పేరు పెట్టేస్తాడు, సాయి 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 అని. సో మా పాప పేరు కూడా సాయి భవిత. అందుకే మాకు బాగా పుట్టపర్తి సెంటిమెంట్. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే బాబా దగ్గరికి వెళ్ళి
వస్తాం కంపల్సరీ బాబా సమాజ్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాను అనమాట నేను. ఇదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు, నా పుట్టినిల్లు. సో మోస్ట్లీ మా ఫ్యామిలీ అంతా కూడా ఎంప్లాయీస్ అండ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీనే మాది అంతా కూడా. మా అక్క సైడ్ వాళ్ళైనా కూడా ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఎంత మనము జాబ్స్ చేస్తున్నా కూడా పుట్టిల్లే కదండి ఎక్కడున్నా కూడా. మీ ఫీలింగ్స్ కూడా నాకు షేర్ చేసుకోండి. సో నా ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేసేసాను. దీనిపైన మీ అమూల్యమైన కామెంట్స్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.